సంగీత సాహిత్య అభిమానులకు మరోసారి స్వాగతం. విషాద గీతాల్లో ఓ రకమైన నిషా ఉంటుందని చెప్పి మీరు కూడా ఒప్పుకుంటారనుకుంటున్నాను. సరదాగా సంతోషంగా పాడుకునే పాటల కంటే కూడా ఈ దర్ద్ భరీ గీత్ మన గుండెకి చేరువుగా వస్తాయి. ఇజాజత్ సినిమాలో మేరా కుచ్ సామాన్ పాట మీద నేను వీడియో చేసినప్పుడు ఒక మాట చెప్పాను. తెలుగులో కానీ హిందీలో కానీ భగ్న ప్రేమికుల పాటలు ఎక్కువగా ఉన్నాయి, భగ్న ప్రేమికురాళ్ళ పాటలు చాలా చాలా అరుదు అని చెప్పి. అలాంటి ఒక అరుదైన భగ్న ప్రేమికురాలి పాట గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఆత్రేయ గారు బోర్లన్నీ భగ్న ప్రేమికుల పాటలు రాశారు. ప్రేమనగర్లోని మనసు గతి ఇంతే, ఇంద్రధనుసులోని నేనొక ప్రేమ విపాసిని. కానీ ఆయన రాసిన భగ్న ప్రేమికురాలి పాటలు కూడా చాలా తక్కువ. ఈ పాట కూడా ఆయన రాసిందే. బహుశా మనసు కవిగా పేరు పొందిన ఆత్రేయ గారు రాసిన మొట్టమొదటి మనసు పాట ఇదేనేమో. మోగ మనసులు, ఎవర్ గ్రీన్ క్లాసిక్ మోగ మనసుల్లో పాట ఇది. మోగ మనసు సినిమాలోని పాటలు అన్నీ బాగుంటాయి, అన్నీ సూపర్ హిట్ సాంగ్సే. ఇందులోని పాటల పల్లవుల్నే కొన్ని సినిమాలకి పేర్లుగా పెట్టేసుకున్నారు. ఈనాటి బంధం ఏనాటిదో, పాడుతా తీయగా, ముద్దబంతి పువ్వు, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, ఇవన్నీ కొన్ని సినిమాల పేర్లైపోయాయి. మాను మాకును కాదు పాట ఈ సినిమాలోని మిగతా పాటలంత పాపులర్ కాకపోవచ్చు, కానీ ఇది మీ గుండె తలుపును తట్టే అపురూపమైన మెలడీ. పర్సనల్గా నాకైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్లో ఇది కూడా ఒకటి. ఇది టిపికల్ ఆత్రేయ గారి మనసు పాట. తేలికైన పదాలతో బరువైన భావాలు పలికించడం ఆత్రేయ ట్రేడ్ మార్క్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఆత్రేయ కలం మనసుతో ఆడుకోవడం మొదలెట్టింది బహుశా మోగ మనసుల సినిమాతోనేనని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒకసారి అన్నారు. ఆత్రేయ రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతల్ని ఏడిపిస్తాడన్న ఫేమస్ కామెంట్ మనకందరికీ తెలుసు. రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతల్ని ఏడిపించడమేమో కానీ రాస్తూ నేనంతా ఏడుస్తానో తెలుసా అని చెప్పి ఆత్రేయ గారే స్వయంగా ఒకసారి చెప్పారు. ఖచ్చితంగా ఈ మాను మాకును కాదు పాట రాసినప్పుడు ఆత్రేయ గారి కళ్ళు చెమర్చే ఉంటాయి. పాటను పరిచయం చేయడం కోసం మోగ మనసుల సినిమా కథ బ్రీఫ్గా చెప్పాలి. సంపన్నుల బిడ్డైన రాధ అంటే సావిత్రి, పడవ నడిపే గోపి అంటే అక్కినేని, వీళ్ళిద్దరి మధ్య సాగిన మోగ ప్రేమే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ రెండు పాత్రలు కాకుండా సినిమాలో మూడో మోగ మనసు కూడా ఉంటుంది. ఆ పాత్ర పేరు గౌరీ అంటే జమున. విరబూసిన అడవి పువ్వులా నవ్వుతూ, లేడి పిల్లలా గెంతుతూ, అడ్డు ఆపు లేని జలపాతంలా దూకుతూ, పసిబిడ్డలా ఆడుతూ పాడుతూ గోదావరి గట్ల మీద మనకి గౌరీ కనిపిస్తుంది. తన మావ గోపి మీద ఆమెకు వల్లమాలిన ప్రేమ. కానీ గోపి ఆమెను కానీ ఆమె ప్రేమను కానీ సీరియస్గా తీసుకోడు. ఆమెను ఒక మట్టి బొమ్మలా, ఒక ఆట బొమ్మలా చూస్తాడు. ఆమె ఫీలింగ్స్ను పట్టించుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయడు. అతని ధ్యాసంతా ఎప్పుడు అమ్మాయి గోరు, అదే రాధపైనే ఉంటుంది. విలన్ పంపిన గుండాల చేతిలో దెబ్బలు తగిలి మంచాన పడిన గోపిని చూసి గౌరీ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. గోపి ఆశ్చర్యపోయి నీకు కూడా కళ్ళనీళ్ళు ఉన్నాయా అని, ఇది ఒక వింతల్లో వింత అని ఎప్పట్లాగే ఆమెని వేళాకోళం చేస్తాడు. అప్పుడు గౌరీ గుండె లోతుల నుంచి వచ్చే ఆవేదనా గీతమే ఈ పాట. ముళ్లపూడితో కలిసి మోగ మనసు సినిమాకి ఆత్రేయ కథా మాటలు సమకూర్చారు కాబట్టి గౌరీ పాత్ర స్వభావాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని దాన్ని అద్భుతంగా ఈ పాటలో ఆవిష్కరించారు. ఒట్టి అల్లరి పిల్లలా కనిపించే గౌరీ క్యారెక్టర్లోని మరో పార్శ్వం మనకి ఈ పాటలో కనిపిస్తుంది. తనకి ఓ మనసుందని, కలలుగానే కళ్ళున్నాయని, కలతపడితే ఆ కళ్ళల్లో నీళ్లు కూడా ఉంటాయని మామకు ఎరుకపరిచే ప్రయత్నం చేస్తుంది ఆమె. గోపి ఆమెకి తనకు తెలియకుండానే ఆశలు కల్పిస్తాడు. గౌరీ కాళ్ళు తన గుండెల మీద పెట్టుకుని పారాణి పూస్తాడు. ఆమె మీద చేయి వేయబోయిన విలన్ను చావబాస్తాడు. అందుకే పెమెదను పెట్టావు, ఒత్తిని వేశావు, కానీ ఎలిగించడానికి ఎందుకు వెనక ముందులాడావని చెప్పి అతన్ని నిలదీస్తుంది.
మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే మాటలున్న మూడో చరణం పాటకి ఆయువు పట్టు లాంటిది. మనిషితోటి ఎలా కోలం ఆడుకుంటే బాగుంటాది, మనసుతోటి ఆడకు మావా, మనసుతోటి ఆడకు మావా, ఇరిగిపోతే అతకదు మల్లా. ఆత్రేయ గారే కదా ఇలా రాయగలుగుతారు. మూగమనసుల కోసం ఆత్రేయ రాసిన పాటల్లోని కొన్ని లైన్లు నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఇవి మనకెప్పటికీ గుర్తుంటాయి. అలాగే ఈ పాటలోని మాటలు కూడా మన స్మృతి పదంలో మెదులుతూనే ఉంటాయి. ఈ సినిమా నాటికి సంగీత దర్శకుడు కేవి మహాదేవన్కి తెలుగు సరిగ్గా వచ్చేది కాదట. ఈ పాట లిరిక్స్లోని ప్రతి మాట అర్థాన్ని ఆయన అడిగి మరీ చెప్పించుకొని ఆ సన్నివేశానికి తగ్గ ఆర్ద్రమైన బాణి కట్టారు. సుశీల గారు తన కోకిల కంఠంతో ఆ పాటకు జీవం పోశారు. ఇక తెర మీద జమున నటన గురించి చెప్పేదేముంది. ఆమె కెరియర్లోనే గౌరీ పాత్ర వన్ ఆఫ్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్గా నిలిచిపోయింది. మూగమనసు సినిమాని హిందీలో మిలన్ పేరుతో రీమేక్ చేశారు. హీరో హీరోయిన్లుగా సునీల్ దత్, నూతన్ నటించారు. కానీ దర్శకుడు ఆదిత్య సుబ్బారావు గౌరీ పాత్రకు మాత్రం మళ్ళీ జమున్నే తీసుకున్నారు. ఈ మహామహులందరి కలయికలో 10 కాలాల పాటు నిలిచిపోయే ఒక మనసు పాట మనకు దక్కింది. మళ్ళీ మరొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.